సక్సెస్ అంటే ఏంది అన్నారు. మీ సక్సెస్ ఏందో రాసుకోండి. ఫస్ట్ సక్సెస్ కావాలంటే ఏం చేయాలో అనే కంటే ముందు మీ సక్సెస్ ఏందో రాసుకోండి. నేను సొంత ఇల్లు కడితే నేను సక్సెస్, ఫలాని కారు కొనాలి నేను సక్సెస్, ఫలాని ఇన్కమ్కి నేను రావాలి ఇది నా సక్సెస్. అసలు మీ సక్సెస్కి డెఫినేషన్ ఏందో ఫస్ట్ అది రాసుకోండి. ఒకసారి ఆ సక్సెస్ని ఫీల్ కండి, విజువలైజ్ చేసుకోండి. నిజంగా అలా ఇల్లు కట్టి ఆ ఇన్కమ్కి వస్తే ఆ కారు కొంటే నా లైఫ్ ఇలా ఉంటే ఎలా ఉంటుందో వెళ్ళి, ఎలాగో మనం కలలు కంటుంటాం కదా, వెళ్ళి బ్రతికేయండి అక్కడ. కొంచెం అక్కడ విజువలైజ్ చేసి అక్కడ ప్లే చేసినప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, కోరిక బలమవుతుంది, అప్పుడు అది లక్ష్యంగా మారుతుంది. రైట్? మారినప్పుడు అప్పుడు మనం చేయాల్సింది ఒకటే, నిజంగా ఇది వస్తే ఇంత హ్యాపీగా ఉంటా కదా, మరి ఇది వస్తే ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు ఉట్టిగా వస్తుందా? రాదు. ఏం చేయాలి? రిస్క్ చేయాలి. ఏం చేయాలి? సాక్రిఫైస్లో ఉండాలి. ఇది వచ్చేదాకా, ఈ పొజిషన్ వచ్చేదాకా ఈ రిస్క్ చేస్తా, ఈ సాక్రిఫైజులు చేస్తా, అప్పుడు ఈ సక్సెస్ వస్తుంది. ఫార్ములా ఏంటి అంటే రిస్క్ ప్లస్ సాక్రిఫైస్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, బిజినెస్ చేయాలి అనుకున్నా పెద్ద అమౌంట్, పెద్ద డబ్బులు అవసరం లేదు. మీరు ఆ ఐడియాని ఎంత కరెక్ట్ గా చేస్తున్నారు, దాన్ని పట్టుకొని దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేసుకుంటూ ఎంత ముందుకు నడుపుతున్నారు, ప్లస్ పరిస్థితులకు తగ్గట్టు మీ బిజినెస్ మోడల్ ని ఎలా మార్చుకుంటూ వెళ్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. బిజినెస్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అది నేర్చుకుంటే మీరు కూడా నెక్స్ట్ బిలియనర్ అవ్వచ్చు. మధ్యతరగతి వాళ్ళ దగ్గర డబ్బెందుకు పెరగదు? ఈ ప్రశ్న చిన్నదే, కానీ దీని సమాధానం జీవితాన్ని మార్చేటంత పెద్దది. మిడిల్ క్లాస్ లైఫ్ అంటే కళ్ళు మూసినా తెరిసినా బాధ్యతలే కనబడే జీవితం. ఇక్కడ డబ్బు పెరగకపోవడానికి కారణం మనకు డబ్బు పట్ల భయం ఎక్కువ, అవగాహన తక్కువ. చిన్నప్పటి నుండి మనం నేర్చుకునేది సేఫ్ గా ఉండు, రిస్క్ వద్దు, సేవ్ చేయి, ఖర్చు చేయొద్దు అని. ఇన్వెస్ట్ చేయి, డబ్బు నీకోసం పనిచేస్తుందని ఎవరూ చెప్పలేదు. అవసరాలకు బాధ్యతలకు మధ్య కొట్టుకుపోతూ మన కలలు పెండింగ్, మన గోల్స్ పెండింగ్, మన ఇన్వెస్ట్మెంట్స్ పెండింగ్. కొన్నిసార్లు మన మీద మనకే డౌట్ వస్తుంది, అసలు నా జీవితం బాగుపడుతుందా అని. ఎస్, తప్పకుండా బాగుపడుతుంది. కానీ ఎప్పుడు? ప్రతి నెల కనీసం ₹1 అయినా నీకోసం పనిచేసినప్పుడు. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయనంత వరకు నీ లైఫ్ ఎప్పుడు ఫస్ట్ పేజ్ లోనే ఉంటుంది. సేవింగ్స్ గివ్స్ సేఫ్టీ, బట్ ఇన్వెస్టింగ్ గివ్స్ ఫ్రీడమ్. నీ ఆదాయం చిన్నదైనా ఆలోచన పెద్దగా ఉండాలి. ఇప్పుడు అడగవలసిన వాళ్ళని సలహా అడగలేదు అనుకోండి, వాళ్ళు ఏది ఇస్తే అది మనం తీసుకోవాలి. అది మన సలహా కాదు, ఇది ఎవరిదో. ఫర్ ఎగ్జాంపుల్, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఎలా ఉంటుంది అని మీరు ఏ ఇంజనీర్ ను అడిగారు అనుకోండి, అతని సలహా ఏముంటుంది చెప్పండి? ఒకసారి ఒక వంట నది దాటి వచ్చిందంట. ఈ నక్క నది దాటిన వంటని అడిగిందంట, నది ఎంత లోతుంది అని. మోకాళ్ళ దాకా నీళ్లున్నాయి అంతే అన్నది. వెంటనే నక్క కూడా నది నుంచి అటువైపు వెళ్ళడానికి వెళ్ళింది. వెళ్తుంటే నక్క మునిగిపోతూ ఎలాగో చచ్చి బతికి మొత్తాన్ని ఒడ్డుకు చేరుకొని వంట దగ్గరికి వెళ్ళి, బుద్ధుందా, నాకు మోకాళ్ళ వరకే ఉందని చెప్తావా, నేను మునిగిపోయాను, ఎట్లాగో బతికి బయటపడ్డాను అందట. వంట అన్నది, నువ్వు నన్ను అడిగావు, నా మోకాళ్ళ లోతుందని నేను చెప్పాను గానీ నీకు మోకాళ్ళ లోతని చెప్పలేదుగా. అందుకే సలహా ఎవరిని అడగాలంటే, ఎవరికి మీరు వెళ్లాల్సిన రంగంలోని లోతు తెలుసో వాళ్ళని అడగాలి తప్ప మీకు తోచిన వాళ్ళని కాదు. అలాంటి సలహాలు అడిగి వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటారు. అడిగారు కాబట్టి వాళ్ళు చెబుతారు. జాగ్రత్త. జాబ్ చేసే వాళ్ళకి ఒక చిన్న కొటేషన్ రాశాను, నెవర్ డిపెండ్ ఆన్ ఎ సింగిల్ ఇన్కమ్. దయచేసి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఒకే ఆదాయంపై ఆధారపడకూడదండి. నేను ఉద్యోగం చేస్తున్నా కదా, నేనే కానీ 8 గంటలు పని చేస్తున్నా, ఇంకా జాలే ఇదే లైఫ్ అనుకోకూడదు. లీజర్ టైంలో కనీసం రోజుకో 2 గంటలు 3 గంటలు మన ఖాళీ సమయం తీయొచ్చండి. సో రిలాక్స్ కాకూడదు మనకి. ఆ లీజర్ టైంలో జాబ్ చేసేవాళ్ళు బిజినెస్ ప్లాన్ ఎందుకు చేసుకోకూడదు? ఒక చిన్న బిజినెస్ ఎందుకు చేసుకోకూడదు? మళ్ళీ బిజినెస్ అంటే క్యాపిటల్ ఉండాలి కదా అంటారు. డబ్బు ఉంటే ఏదైనా వ్యాపారం చేసుకో, డబ్బు లేకపోతే వ్యాపారమే చేసుకో. మార్కెటింగ్ వ్యాపారం కదా, మార్కెటింగ్ కూడా వ్యాపారమేనండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. బిజినెస్ ఇది వ్యాపారస్తుడితో సమానంగా డబ్బు సంపాదించవచ్చు, నిజాయితీగా సంపాదించవచ్చు, ట్యాక్స్ పే మనీని సంపాదించవచ్చు. సో నేను అందుకే అంటుంటానండి, లైఫ్లో సక్సెస్ కావాలంటే జాబ్ చేస్తూ వ్యాపారం చేయండి. వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే ముందే అడుగుతా, క్వశ్చన్కి ముందే చెప్తున్నా నేను. ఎవరైనా వ్యాపారం చేసేవాళ్ళు ఉంటే వ్యాపారం చేస్తూ ప్యాసివ్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ మీద ఆలోచన పెట్టాలండి. జాబ్ చేసేవాళ్ళు వ్యాపారం చేయాలి కంపల్సరీ. ఈ జాబ్లో, ఈ బిజినెస్లో సక్సెస్ రాగానే జాబ్ వదిలేసేయండి సార్, ఫుల్ టైం వచ్చేసేయండి బిజినెస్కి. బిజినెస్ చేస్తున్నా కదా, నెలకు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు సంపాదిస్తున్నా, రిలాక్స్ కాకూడదు. ఆ వచ్చిన డబ్బుని మనీ మేనేజ్మెంట్ జాగ్రత్తగా రైట్ ప్లేసెస్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఎవరికైతే బరువులు, బాధ్యతలు, అప్పులు, అవసరాలు, చిట్టీలు, మిత్తీలు, ఈఎంఐలు, ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, ఇంట్లో వాళ్ళ కోరికలు తీర్చాలనే తపన ఉంటుందో, ప్రస్తుతం ఉన్న ఆదాయం సరిపోక తమ ఖాళీ సమయంలో సెకండ్ ఇన్కమ్ గురించి దోలాడే వాళ్ళకి జీరో టు హీరో కాన్సెప్ట్. Join Ramprasad's team for pure income and respect.
Ensure your happiness, development, and peace of mind. Contact us now for more details. జీరో ఇన్వెస్ట్మెంట్ తో జీవితాన్ని మార్చే అవకాశాన్ని మేము మీకు అందిస్తున్నాము. నెలకు 1,00,000కు పైగా సంపాదనతో పాటు ఉచిత విదేశీ పర్యటనలు, సంపూర్ణ ఆర్థిక స్వాతంత్ర్యం. ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకోవద్దు. మోర్ డీటెయిల్స్ కోసం సంప్రదించండి. Hundreds of people are earning 1 lakh plus income every month and enjoying free foreign trips. Contactivity takes. సక్సెస్ అంటే ఏంది అన్నారు. మీ సక్సెస్ ఏందో రాసుకోండి ఫస్ట్. సక్సెస్ కావాలంటే ఏం చేయాలో అనే కంటే ముందు మీ సక్సెస్ ఏందో రాసుకోండి. నేను సొంత ఇల్లు కడితే నేను సక్సెస్, ఫలాని కారు కొనాలి నేను సక్సెస్, ఫలాని ఇన్కమ్కి నేను రావాలి ఇది నా సక్సెస్. అసలు నీ సక్సెస్కి డెఫినేషన్ ఏందో ఫస్ట్ అది రాసుకోండి. ఒకసారి ఆ సక్సెస్ని ఫీల్ కండి, విజువలైజ్ చేసుకోండి. నిజంగా అలా ఇల్లు కట్టి ఆ ఇన్కమ్కి వస్తే ఆ కారు కొంటే నా లైఫ్ ఇలా ఉంటే ఎలా ఉంటుందో వెళ్ళి, ఎలాగో మనం కలలు కంటుంటాం కదా, వెళ్ళి బ్రతికేయండి అక్కడ కొంచెం. అక్కడ విజువలైజ్ చేసి అక్కడ ప్లే చేసినప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, కోరిక బలమవుతుంది, అప్పుడు అది లక్ష్యంగా మారుతుంది. రైట్? మారినప్పుడు అప్పుడు మనం చేయాల్సింది ఒకటే, నిజంగా ఇది వస్తే ఇంత హ్యాపీగా ఉంటా కదా, మరి ఇది వస్తే ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు ఉట్టిగా వస్తుందా? రాదు. ఏం చేయాలి? రిస్క్ చేయాలి. ఏం చేయాలి? సాక్రిఫైస్లో ఉండాలి. ఇది వచ్చేదాకా, ఈ పొజిషన్ వచ్చేదాకా ఈ రిస్క్ చేస్తా, ఈ సాక్రిఫైజులు చేస్తా, అప్పుడు ఈ సక్సెస్ వస్తుంది. ఫార్ములా ఏంటి అంటే రిస్క్ ప్లస్ సాక్రిఫైస్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఫ్యూచర్ లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ రావద్దు అంటే ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడకండి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ నిర్మించుకోండి. డబ్బుని సేవ్ చేస్తే సరిపోదు, సరైన ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తేనే పెరుగుతుంది. డబ్బు కోసం పని చేయకండి, డబ్బే మీకోసం పనిచేసేలా చూడండి. ముందు మీపైనే పెట్టుబడి పెట్టుకోండి. డబ్బు కంటే జ్ఞానం ఫాస్ట్ గా కాంపౌండ్ అవుతుంది. మీ ఖర్చును మీరు నియంత్రించకపోతే ఖర్చులే మిమ్మల్ని నియంత్రిస్తాయి. ఎప్పుడైతే మీరు మీ ఎమోషన్స్ ని గెలుస్తారో అప్పుడే మీ జీవితంలో అసలైన మార్పు మొదలవుతుంది అని గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను నేర్పిస్తున్న ఏదైతే కొత్త విధానం ఉందో, వితౌట్ ఎనీ ఫీల్డ్ వర్క్ అంటుంటా కదా, ఫీల్డ్ వర్క్ లేకుండా ఒక కన్సల్టెంట్ టైప్ మార్కెటింగ్ నేర్పిస్తా నేను. ప్రాక్టికల్గా మీరు ఒకళ్ళని అడగటం కాదు, మిమ్మల్నే వేరే వాళ్ళు అడగాలి. నాకు ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను ఎంత డబ్బు రెడీ చేసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఓకే, ఎన్నాళ్ళు, నాకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని మిమ్మల్ని ఒకళ్ళు అడిగేటట్టు మిమ్మల్ని నేను తయారు చేస్తా కన్సల్టెంట్గా. అప్పుడు అందరు చేయొచ్చు కదా, లేడీస్ కూడా, లేడీస్ అండ్ జెంట్స్. అండ్ ఇంకో మాట అడుగుతున్నా, ఇదేమన్నా కట్టెలు కొట్టే పనా, రాళ్ళు కొట్టే పనా కాదు కదా. మార్కెటింగ్ అనేది బలంతో చేసే పని కాదు కదా, తెలివితో చేసే పని. నెలకి ₹1,00,000 సంపాదించాలనుకుంటున్నారా? ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, బాస్ లేకుండా, టార్గెట్ లేకుండా, ఎలాంటి ఫీల్డ్ వర్క్ లేకుండా, రెగ్యులర్గా జస్ట్ 3 hours ఇన్వెస్ట్మెంట్ యువర్ టైం. కాబట్టి ఎవరైనా మీలో కూడా అలాంటి కసి ఉంటే, మీరు సంపాదించాలని, ఒక జీవితంలో ఎదగాలని అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా SMS చేయండి. Join Ramprasad's team for pure income and respect. Ensure your happiness, development, and peace of mind. Contact us now for more details.